సరే టైం వచ్చినప్పుడు 100% చెప్తాను సార్. అది మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో పెట్టుకునే చెప్తాను. ఏం లేదు సార్, ఏం చేయగలుగుతాం, థియేటర్ బంద్ చేసుకోవాలి అంతే. యూ మస్ట్ క్లోజ్ ద థియేటర్. సినిమా రావాలే మంచిది, వెరీ గుడ్ అంటున్నాడు, కానీ రెమ్యునరేషన్స్ వీఆర్ నో బడీ టు టాక్. ఇట్ ఈస్ దేర్ డిమాండ్ అండ్ సప్లై. డూయింగ్ 1 film or 4 films, it's heroes provocative. We can't talk all that. సునీల్ గారు, లే దాని బాడీ మాట్లాడుతున్నామండి, అందరం కూర్చొని మాట్లాడి డిసైడ్ చేస్తాం, ప్రేమగా మాట్లాడి విల్ క్లోజ్ ద ఇష్యూ. నథింగ్ విల్ బి, దిస్ ఆల్ వన్ ఫ్యామిలీ. మేము ఫైట్ చేసేది కాదు. అంటే ఇంతకుముందు చెప్పినా కదా, మేము కూర్చొని మాట్లాడినాము, ఏది ఇష్యూ బంద్ చేస్తామని ఎప్పుడు అనలేదు మేము. సునీల్ గారు సార్, ఒక నిమిషం అండి. అఫీషియల్ ప్రెస్ నోట్లో ఆ నలుగురు అనే పదం వాడి సినిమాని ఆపుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఎలిగేషన్ చేశారు. సో దాని గురించి ఏంటి సార్? తప్పు సార్, ఎవరు ఆపడు సార్. ఆయన సినిమా ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా. అసలు అయింది అయితే ఇంపాసిబుల్ ఎవరైనా ఆపడం. ఆయన తుఫాన్, ఆయనకి ఎవరు ఆపుతారు సార్? మోడీ గారే అన్నారు మేము ఎంత ఆఫ్టర్ ఆల్ వీఆర్ నో బడీ సార్. అసలు ఆ బంద్ ఇష్యూలో ఆ రోజు మీటింగ్లో నేను లేను. ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అట్ అ టెంపుల్. I was shocked to listen that why they are talking all that. It's wrong, sir. సునీల్ గారు,